కలువరి శిలువలో మీరు కార్చిన నీ శ్రేష్టమైన రక్తము ద్వారా నీ బిడ్డలు మీరు దర్శించిన ఆయన దేవా, బిడ్డలకు చక్కటి బిడ్డలు మీరు అనుగ్రహించి నా దేవుడు మా పక్షమున ఉండి మాకున్న ప్రతి బలహీనత నుంచి, ప్రతి ఆర్థిక పరిస్థితి నుంచి మాకు విడుదల కలిగించి మమ్మల్ని ఒక బలమైన బిడ్డలుగా నిలబెట్టారని ఒకానొక రోజు ఇదే మందిరంలో నిలబడి గొప్ప సాక్షులుగా నిలబడటానికి ప్రభు దయచేయమని ప్రార్థన చేస్తున్నదయ్యా. మరి ముఖ్యంగా తండ్రి దేవాన్ని సావుకురాలు విషయము దాన్ని బట్టి ప్రార్థన చేస్తున్నదయ్యా. దేవాన్నిగా తండ్రి సమస్తమును కోల్పోయింది ప్రభువా యేసయ్యా. అయినప్పటికీ తండ్రి నీ బిడ్డలో ఉన్న విశ్వాసమును బట్టి నీకు స్తోత్రాలయ్యా. మరలా తిరిగి తండ్రి ఆ యొక్క మందిర నిర్మాణం జరిగించబడి మరలా దేవ చక్కటి గృహం కట్టబడి దేవా నీ పరిచర్యలో విరివిగా వాడబడటానికి నీ కృప దయచేయమని ప్రార్థన చేస్తున్నదయ్యా. ఆనాడు యోబు గారు సమస్తాన్ని కోల్పోయిందయ్యా, మరలా తిరిగి రెండంత